గడిచిన రోజు నుండి ఈ రోజు వరకు మీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి మీ వాక్యం అనే జీవాహారాన్ని మీ మనస్సును గ్రహించడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచాలి. నిన్నటి దినాన్న కొన్ని ఉన్నతమైన మాటలు, కీర్తి కావలసినది ఎవరికి, తేవలసినది ఎవరు అన్న విషయం మీద కొన్ని విలువైన విషయాలను నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చాము. అలాగే రెండవ రోజు కూడా మీ మనసును తెలుసుకోవడానికి సిద్ధపరిచింది. మీ కృపను నాకు తోడుగా ఉంచండి. ఏ మాటల వలన అయితే మీరు ఆదరింపబడతారు, ఏ మాటల వలన అయితే మీరు గణపరచబడతారు, ఆ మాటలను వివరించడానికి తగిన శక్తిని, ఆలోచించడానికి తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నాను. క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, నిన్నటి దినాన్న కొన్ని ఉన్నతమైన విషయాలు, కీర్తి కావలసినది ఎవరికి, తేవలసినది ఎవరు అన్నది కొన్ని విషయాలు మనం ఆలోచించాం. నిన్న ఆలోచించిన విషయాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, తన కృపామహిమకు కీర్తి కావాలి అని దేవుడు అనాది సంకల్పంలోనూ కోరుకున్నట్లు ఆయన కోరిక, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క మనస్సు, వీటన్నిటినీ గ్రహించగలిగినటువంటి వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ఆలోచించినప్పుడు, అలా గ్రహించినటువంటి గొప్పవాళ్ళుగా అబ్రహాం అనబడినటువంటి దేవుని కుమారుడు మన కళ్ళకు కట్టినట్లుగా కొన్ని విషయాలు నిన్నటి దినాన్న ఆయన యొక్క జీవితంలో ఆయనకు జరిగినటువంటి, ఆయన పట్ల దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఆయన హృదయంలో దేవుని ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో అన్నది కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే కీర్తి అన్నది ఒక మనిషికి రావాలి అని అంటే అది మన యొక్క పేరు ప్రతిష్టలు, లేదా మనకున్న డబ్బు, మనకున్నటువంటి సిరి సంపదల వలన పేరు వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది ఆ పేరు కాదని, ఆ విధంగా వచ్చే పేరు వలన తాను ఆనందించడు అన్న సంగతి నిన్న కొంతవరకు మనకు అర్థమైంది. అంటే లోక సంబంధమైన పేరు ప్రతిష్టలు కొంతవరకే నిలబడతాయి, కొంతకాలం తర్వాత ఆ పేరు ప్రతిష్టలు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అన్న సంగతిని కూడా నిన్న మనం గ్రహించాం. అంటే మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని కృపామహిమకు కీర్తి కలిగించడానికే జగత్తు పునాది వేయబడక మునిపే మన ప్రయాణాన్ని మనస, వాంఛ, కర్మణ ఒకరిలో నుండి ఒకరు ప్రవేశిస్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించాడు అని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన లేవి, లేవి అనబడిన ఆయన దేహంలో దేహాన్ని ధరించకముందే, భూమి మీదకు రాకముందే, ఆయన తండ్రి అయిన యాకోబు దేహాన్ని ధరించుకోకముందే, ఆయనకు తండ్రి అయిన ఇస్సాకు దేహాన్ని ధరించుకోకముందే లేవి యొక్క ప్రయాణాన్ని గురించి జాగ్రత్తగా దేవుడు ఆలోచించి లేవి వలన తనకు మహిమ వస్తుంది, రావాలి అన్న సంగతిని తన జీవ గ్రంథంలో రాసుకున్నాడంటే, కీర్తి ఎవరి ద్వారా దేవునికి కావలసి వచ్చింది అని అంటే తన దగ్గర ఉన్న దేవదూతలు కాదు, తన దగ్గర ఉన్నటువంటి దూతలలో ఎవరి ద్వారా కూడా కీర్తి అనేది తను సంపాదించుకోవడానికి ఇష్టపడలేదని, ఆ కీర్తి ప్రతిష్టలు కేవలం భూమి మీద తనకు పిల్లలుగా ఉన్నటువంటి వారే, ఎవరైతే దేవునికి పిల్లలుగా ఉన్నారో ఆ పిల్లల ద్వారానే
దేవునికి కీర్తి తేవాలి, రావాలి అన్నది దేవుని అనాది సంకల్పంగా, అందుకోసమే ఆయన యొక్క ఆకారాన్ని కళ్ళకు కనబడే విధంగా మనకు తెలియచేయకుండా, ఆయనను ఆరాధించడానికి ఒక రూపాన్ని ఏది ఇవ్వకుండా కేవలం ఆజ్ఞను మాత్రమే ఇచ్చి, ఆజ్ఞ ద్వారా తనను ఆరాధించాలి అని నేర్పించిన తండ్రి యొక్క మనస్సు మనకు అర్థం కావాలి. ఎందుకంటే నిన్న కొన్ని విషయాలు ఆలోచిస్తూ చెప్పాను. దేవుణ్ణి ఆరాధించడానికి ఆకారాన్ని ఇచ్చి ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వివరించాను. ఎందుకంటే 100లో 98% మంది ఈరోజు అలాగే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆయన ఆకారంగా కనబడుతున్న ఏదో ఒక పేపర్ కానీ, ఆయన ఆకారంగా కనబడుతున్న ఏదో ఒక లోహం కానీ, ఆయన ఆకారంగా కనబడుతున్న ఏదో ఒక శిల్పం కానీ, ఆయన ఆకారంగా కనబడుతున్న ఏదో ఒక సాదృశ్యాన్ని దగ్గర పెట్టుకొని ఆ సాదృశ్యాన్ని బట్టి ఆయనకు నమస్కరించి ఆయనకు కీర్తి వస్తుందని మనం అనుకుంటున్నాం, ఆయన ఆనందిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయనకు ఆనందాన్ని కలిగించే విషయాలు, ఆయనకు ఆనందాన్ని తెచ్చే విషయాలు ఏవి అన్నది ఈరోజు కూడా చాలామందికి అర్థం కాలేదని బైబిల్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంతకీ ఆయన ఎలా సంతోషిస్తాడు, ఆయనకు ఆనందం ఎలా కలుగుతుంది, ఆయనకు కీర్తి ఎలా కలుగుతుంది, ఆ కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన చదువు వల్ల వస్తుందా, లేదు మనం నేర్చుకున్నటువంటి మనం సంపాదించిన డబ్బు వల్ల వస్తుందా అని అంటే, మనం చదువుకున్న చదువు వల్ల దేవునికి కీర్తి కలగదు, మనం సంపాదించిన డబ్బు వల్ల దేవునికి కీర్తి ప్రతిష్టలు రావు. మరి కీర్తి ప్రతిష్టలు ఎలా వస్తాయి అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో వ్రాయించాడు. అలా ఆయనకు మహిమ తెచ్చిన వారు ఎవరు అన్నది మనసు పెట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అన్న పదం నిన్న చాలా వరకు మనం ఆలోచించాం. అందులో అంత జ్ఞానం ఉంటుందా అన్నది ఎప్పుడూ ఆలోచించలేదు. నా మటుకు నేను కూడా ఆలోచించలేదు. నేను కూడా ఏదో చదువుకుంటూ వెళ్ళానే కానీ నేను కూడా ఆలోచించలేదు. ఏదో టైటిల్ ఇవ్వాలి అనే ఆలోచన నాలో ఉన్నప్పుడు ఈ వాడు నా హృదయాన్ని తాకింది, ఈ రిఫరెన్స్ నా హృదయాన్ని తాకింది. అప్పుడు ఆలోచించాను, ఎందుకు ఇక్కడ ఇలా వాడాడు అని ఆలోచించి దాని గురించి పరిశీలించిన మీదట ఓహో ఆయన మనసు ఇలా ఉంటుందా అన్నది నాకు అర్థమైంది. అలా అర్థమైన ఆ పాఠాన్నే, ఆ అంశాన్నే మీకు టైటిల్గా మార్చాను. ఆ అంశాన్ని మీతో మాట్లాడాలి అని, ఆ విషయాన్నే నేను మీకు తెలియచేయాలని ఆశపడ్డాను. అందుకనే ఈ టైటిల్ని ఇవ్వటం జరిగింది. చాలామంది టైటిల్ ఇస్తూ యేసుక్రీస్తు సువార్త సభలని లేకపోతే మరొకటని పెడుతూ ఉంటారు. కానీ ఇలా టైటిల్ ఇచ్చి మాట్లాడటం అనేది చాలా తక్కువ దగ్గరే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఒక సందర్భం జరిగింది ఎప్పుడు, పాత నిబంధన కాలంలో. ఆ పాత నిబంధన కాలంలో జరిగిన ఆ సందర్భాన్ని మనసు పెట్టి మనం ఆలోచిస్తే నిజంగా దేవుని ఆలోచన ఎలా ఉంటుంది, దేవుని మనసు ఎలా ఉంటుంది, దేవుని ఉద్దేశం ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఈ పాత నిబంధన కాలంలో జరిగిన ఈ సంఘటన ఏంటి అని అంటే 2వ సమూయేలు గ్రంథం ఒకసారి జాగ్రత్తగా బైబిల్ తీసి మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగితే సమూయేలు 2వ గ్రంథం జాగ్రత్తగా చూడాలి. 7వ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ అధ్యాయంలో చాలా విషయాలు, చాలా ఒక డిస్కషన్ అనేది ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ బాగా ఆలోచించవలసింది, దీన్ని చదవటానికి ముందు జస్ట్ ఆయన దేవుని ఆలోచన ఎలా ఉంటుంది అన్నది మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇక్కడ ఎలా ఉంది అని అంటే 2 వ్యక్తులు భూమి మీద ఆలోచిస్తూ ఉంటారు. 2 వ్యక్తులు భూమి మీద ఆలోచిస్తూ ఉంటారు. 2 వ్యక్తులు ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచన పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి చేరుతుంది. వాళ్ళేమి పరలోకం ఉందన్న తండ్రిని వీళ్ళేమి ప్రార్థించి ఇలా ఉండాలి, ఇలా కావాలి, ఇలా
నాకు అవసరం అని అడిగిన దాఖలాలు ఏమి కనిపించలేదు. కానీ వీళ్ళు ఏదో జనరల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. జనరల్గా ఒక వ్యక్తి హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనను మరొక వ్యక్తిని పిలుచుకున్నాడు. ఆ వ్యక్తితో కలిసి వీళ్ళిద్దరూ సంభాషిస్తూ ఉన్నారు. అంతేగాని ఈ సంభాషణ నువ్వు దేవునికి చెప్పు అని మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి చెప్పలేదు, రెండో వ్యక్తి మొదటి వ్యక్తికి చెప్పలేదు. పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఏదో క్యాజువల్గా ఇద్దరు కలిశారు, ఇద్దరు వ్యక్తులు కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతేకాని ఈ మాటలేమి నువ్వు పలానా పరలోకం ఉంటున్న దేవునికి మాటలు తెలియచేయని కానీ, లేదా ఈ మాటలు ఆయనకి చెప్పు అని కానీ మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి చెప్పలేదు, రెండో వ్యక్తి మొదటి వ్యక్తికి చెప్పలేదు. కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు. మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు, వితౌట్ పర్మిషన్ ఎంటర్ అవుతాడు. ఆ ఎంటర్ అయ్యే వ్యక్తి ఎవరు అని అంటే పరలోకమందున్న తండ్రి. పరలోకమందున్న తండ్రి. ఇక్కడ బాగా ఆలోచించాలి. అంటే మనకు అసలు మనమేమి ఆయన కదిలించకుండానే, మనమేమి ఆయన గురించి ఆలోచించకుండానే, మనమేమి ఆయనకు రిక్వెస్ట్ పాస్ చేయకుండానే మన పని మనం చేసుకుంటున్నప్పుడు కూడా ఆయన మన విషయాల్లో ఎంటర్ అవుతాడా అన్నది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందంటే నిజంగా దేవుని మనసు ఇలా ఉంటుందా అన్నది అక్కడ ఆ సందర్భాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇంతకీ ఎవరు ఈ ఇద్దరు వ్యక్తులు అని అంటే దావీదు అనబడినటువంటి ఒక రాజు, నాతాను అనబడిన ఒక ప్రవక్త. వీళ్ళిద్దరు. దావీదు అనబడిన రాజు. నిన్నటి దినాలు మనం కొన్ని విషయాలు ఆలోచించాం. వాటిల్లో మనకు కనబడింది ఎవరు అని అంటే అబ్రహాము. అబ్రహాము యొక్క మనవడిగా పిలువబడుతున్న, ముది మనవడిగా పిలువబడుతున్నటువంటి లేవి. కానీ ఇక్కడ ఇప్పుడు ఈరోజు మనకు అర్థం కావాల్సింది, మనం ఆలోచించవలసినది, మన టైటిల్కి తగినటువంటిది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరు క్యారెక్టర్ని ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. వీళ్ళెవరు అని అంటే నాతాను, అలాగే దావీదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా చదువుదాం. ఎందుకంటే ఈ అధ్యాయం మొత్తాన్ని నీట్గా నెమ్మదిగా 1 by 1 జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్ళాలి. అడావుడిపడి తొందరగా చదివితే అర్థమయ్యే విషయం కాదు. నెమ్మదిగా జాగ్రత్తగా కొంచెం మనసు పెట్టి ఆలోచించి జాగ్రత్తగా చదవాలి. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు డ్రాఫ్టింగ్ చేయకండి. మీరైతే చేయాల్సిన పని ఏంటంటే ఆ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు మీ కళ్ళు ఆ అక్షరం వెంబటి నడవాలి. మీరు బైబిల్ తీయాలి, మీరు బైబిల్ని చూడాలి. ఆ అక్షరం వెంబటి మీరు నడిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ ఏముంది ఏంటి అనేది. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయాన్ని ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగర యందు కాపురం ఉండి. ఎవరైనా దావీదు అనబడినటువంటి రాజు నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయాన్ని ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగర యందు కాపురం ఉండి. అంటే ఏ యుద్ధాలు లేవు, ఎటువైపు ఏ శత్రువులు లేరు, అందరూ సైలెంట్ అయిపోయారు. దావీదుకు దేవుని కృప తోడుగా ఉంది అన్నది ఆయన అందరికీ అర్థమైపోయింది. ఎవరు మాట పలుకు లేకుండా నెమ్మదిగా మౌనంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఇతడు రాజనగర్లో ఉన్నాడు. ఎవరు? దావీదు అనబడినటువంటి రాజు రాజనగర్లో ఉన్నాడు. రాజనగర్లో ఉండి నాతాను ప్రవక్తని పిలిచాడు. నాతాను అనబడిన ప్రవక్తని పిలిచాడు. పిలువనంపి అన్నాడు. పిలిచి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. జాగ్రత్తగా మీరు చూడండి. నేను దేవదారు మానుతో కట్టిన నగరు యందు. బాగా ఆలోచించాలి. స్క్రిప్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ స్క్రిప్ట్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే బైబిల్ అర్థం అవుతుంది. స్క్రిప్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే నేను అంటే దావీదు అనబడిన నేను దేవదారు మానుతో కట్టిన నగరు యందు వాసము చేయుచుండగా. అంటే ఇప్పుడు ఈయన ప్రశాంతంగా కూర్చున్నాడు. ఏ యుద్ధాలు లేవు, ఏ ప్రాబ్లము లేదు, అంత ప్రశాంతంగా ఉంది. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత
ఇతని ఆలోచన ఎంత దూరం వెళుతుంది అన్నది మనకు అర్థం కావాలి. నిజంగా దావీదంటే దేవునికి ఎందుకని అంత ప్రేమ నాకు ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. దావీదంటే దేవునికి ఎందుకు అంత ప్రేమ? దావీదుని ఎప్పుడు కూడా నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు అనకుండా నెరవేరుస్తాడు అని ఎందుకు ముందుగానే దావీదు పట్ల మేడలు కట్టుకుంటూ ఉండటం అనేది దేవునికి ఇష్టం. మనం కూడా ఇష్టమైన పిల్లలు, మన మాట వినే పిల్లలు, మన యొక్క మనస్సును గ్రహించే పిల్లలు, మన ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకునే పిల్లలు ఎవరన్నా మనకున్నారనుకోండి, మన గర్భాన్ని పుట్టిన వారిలో కానివ్వండి, లేదా ఆత్మీయ పిల్లల్లో కానివ్వండి, ఎవరన్నా ఉంటే వాళ్ళని బట్టి మనసు ఆనందిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి నేను పని అప్పు చెప్పాను, ఈ పని పరిపూర్ణంగా అయిపోతుంది, వీళ్ళకి ఈ పని చెప్పాను, ఈ పని క్రమంగా చేసేస్తారు అనే ఒక నమ్మకం, ఒక భరోసా అనేది హృదయంలో ఉంటుంది. దాంతో హ్యాపీగా ఆ పని గురించిన ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంటుంది. మనకు కూడా నా పిల్లలు బ్రహ్మాండంగా చక్కగా నన్ను బాధ్యతగా చూడగలరు, నా అవసరాలన్నీ తీర్చగలరు, నాకు ఏదన్నా ఇబ్బంది కలిగినా నన్ను పోషించగలరు, నా పిల్లల పట్ల నాకు అపారమైన నమ్మకం ఉంది, నా పిల్లలు నన్ను విడిచిపెట్టరు అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడు కొంచెం ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగానూ ఉంటుంది, మనసు ప్రశాంతంగానూ ఉంటుంది. అది ఆత్మీయ పిల్లలు కావచ్చు, గర్భాన పుట్టిన పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగే దేవునికి కూడా ప్రపంచంలో అనేక మంది పిల్లలు ఉన్నారు. అందరూ దేవుని వలన భూమి మీదకి వచ్చిన వాళ్ళే కదా. అపొస్తలుల కార్యాల గ్రంథం 17:26 మనం చూడగలిగితే, అక్కడ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించగలిగితే, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృజించి వారు అంటే ఎవరు అంటే ఆ భూమి మీద జగత్తు పునాది వేయబడక మునుపే తన కృపా మహిమకు కీర్తి తెచ్చేవారు అని అర్థం. అంతే కదా. అపొస్తలుల కార్యాల గ్రంథం 17:26లో వ్రాయబడిన మాట అండి, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృజించి వారు అంటే లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చాడు, ఆదాము వల్ల దేవునికి మహిమ కలిగిందా? నెక్స్ట్ ఆదాము తర్వాత కయీను ఉన్నాడు, కయీను వల్ల ఏమన్నా దేవునికి మహిమ కలిగిందా? లేదు. కయీను తర్వాత హెబెలు వచ్చాడు, హెబెలు వల్ల దేవునికి మహిమ కలిగిందా? ఆలోచించుకుంటూ ఆ స్కెల్టన్ అంతా అలా చూసుకుంటూ వెళితే వారు అంటే ఎవరు ఒక్కళ్ళు కనబడుతున్నారు. హెబెలు దగ్గర ఒక వ్యక్తి కనబడ్డాడు, హెబెలు అనేటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ తర్వాత మిగతా వారిగా ఉన్నటువంటి వారిలో మళ్ళీ ఎన్నో తరాలు గడిచిపోయిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి మళ్ళీ ముందుకు వస్తాడు. ఒక హానోక్ కానివ్వండి, ఒక నోవహు కానివ్వండి, ఒక అబ్రహాము కానివ్వండి. అంటే వీళ్ళ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. వీళ్ళ మధ్యలో అంటే వీళ్ళెవరూ దేవుని కృపామహిమకు కీర్తి తేలేకపోయారా? కృపామహిమకు కీర్తి తేలేకపోయారా? ఆలోచించాలి. ఇక్కడ ఈ వ్యక్తి ఎస్పెషల్లీ యుద్ధాలన్నీ సెటిల్ అయిపోయి ప్రశాంతత అనేది వాళ్ళకు వచ్చిన తర్వాత, ప్రశాంతంగా వాళ్ళు ఉన్న తర్వాత అక్కడ కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి పుట్టిన ఆలోచన ఏంటో తెలుసండి. నేను దేవదారు మానుతో కట్టబడిన ఒక గృహంలో నేను నివసిస్తున్నాను అంటే అర్థం ఏంటో తెలుసండి. దేవదారు మానుతో కట్టబడిన గృహం అంటే ఇప్పుడు కనుక ఒక మనం కస్టమైజ్డ్ బిల్డింగ్, కస్టమైజ్డ్ బాగా ప్రాపర్గా అన్ని హంగు ఆర్భాటాలతో కలిగిన ఒక కస్టమైజ్డ్ బిల్డింగ్ మనం చేసుకొని ఒక డూప్లెక్స్, ఆ డూప్లెక్స్లో కూడా మల్టీ స్క్రీన్, ఆ దాంట్లో కూడా టోటల్గా ఒక ఉద్యానవనం లాంటి ఒక ఇంటిని మనం కట్టుకొని కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆ ఇల్లు ఎలా ఉంటుంది అని అంటే మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది, మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. దీనిలో నీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ఆహా, ఇంత మంచి గృహాన్ని నిర్మించుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడే, ఇంత మంచి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని నాకు ఇచ్చాడే, ఇది ఆయన దయ వల్లే కదా నాకు సమకూర్చబడింది అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. మనం అందరికీ ఆలోచన ఉంటుంది. కానీ
మరి అలాగే ఇతడు కూడా ఏమనుకున్నాడంటే నేను మంచి దేవదారు మానుతో కట్టబడిన అంటే విలువైన వస్తువులతో అలంకరింపబడిన ఒక నివాస యోగ్యమైన ఇల్లు, ఒక నివాస అంటే బాగా హంగులతో కూడినటువంటి ఒక నివాసమైన ఇంటిలో నేనుంటున్నాను. కానీ ఇక్కడ తనకు ఆలోచన ఎలా వెళ్ళిందో మీకు అర్థం కావాలి. నేను ఇలా ఉంటున్నాను కానీ దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, అంటే ఇప్పుడు ఈయన ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? నేనేమో ఇంత గొప్ప ఇంటిలో నేను ఉంటున్నాను, నా ఇల్లు చాలా విలాసవంతంగా ఉంటుంది, నా నగరంలో నా ఇల్లును మించిన ఇల్లు లేదు, ఇంత గొప్ప విలాసవంతమైన ఇంటిలో నేనుంటే దేవుని మందసము ఎక్కడుంది? ఇతనికి ఆలోచన పుట్టింది. ఏమండి ఆలోచించారు మీరు? ఇతను పుట్టిన ఆలోచన ఏంటి అని అంటే, ఇది కొంచెం పైకి లేకపోతే ముందు తండ్రి దేవుని మందసం ఎక్కడ ఉంది అన్న ఆలోచన పుట్టింది. నేనైతే ఇక్కడున్నాను, మంచి నగరంలో ఉన్నాను, దేవదారు మానత అంటే విలువైన వస్తువులతో, మనం ఇప్పుడు ఉదాహరణకి మంచి గంధపు చెక్కతో వాడి ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి. ఇంతకుముందు ఇల్లు కట్టడానికి సిమెంట్ లేవండి, ఐరన్ లేదు, సిమెంట్ లేదు, ఐరన్ సిమెంట్ ఏం లేదు. మరి దేంతో ఇల్లు కట్టేవాళ్ళు తెలుసా? చెక్కే, వుడ్డే. చెట్లన్నీ నరికేవాళ్ళు. అంటే దేవదారు అంటే పెద్ద పొడవైన, బాగా స్ట్రైట్గా ఉండే పొడవైన స్ట్రాంగ్గా ఉన్నటువంటి చెక్క. ఆ చెక్కను తీసుకుని వచ్చి ఇల్లు కట్టుకునేవాడు. అదే స్లాబు, అవే వాల్స్, అవే మొత్తానికి ప్రాపర్గా చక్కగా సీజనైజ్ చేసి, వాళ్ళ దగ్గర జ్ఞానం లేకపోతే, అప్పటికి చదువు లేదు కానీ జ్ఞానం ఉంది. చదువు లేదు, జ్ఞానం ఉంది. చదువుకి జ్ఞానానికి చాలా తేడా ఉందండి. చదువు వేరు, జ్ఞానం వేరు. అదేంటండి చదువు జ్ఞానం రెండు ఒకటి కాదు అని అంటే అది ఒకటి కాదు, మళ్ళీ అది ఎంటైర్లీ డిఫరెంట్. మళ్ళీ దానిలోకి వెళితే ఇక్కడ మనం వెనక్కి రాగా, దానిలోకి వెళ్ళాం అనుకోండి వెనక్కి రావడం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండానందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్ము వారిని వెనక రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని గద్దించిన తరువాత ఈ పదాన్ని పడతాడు. అంటే అక్కడ జ్ఞానం అనేది సపరేట్ అవుతుంది. అండ్ ఈరోజు ఎక్కడో ఎవరితోనో డిస్కస్ చేస్తూ, వాళ్ళ మీద నేను ప్రయాణం చేస్తూ ఒకరితో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏ మాట గుర్తొచ్చిందంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, ఏం చదివాడినా? ఏం చదివాడండి? ఈ మాట అన్నది ఎవరు? కీర్తనల గ్రంథం 127వ అధ్యాయంలో కనబడుతుంది. 137, 139లో 14వ వచనం చదువు. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. నాకు భయం పుడుతుంది, నాకు ఆశ్చర్యం పుడుతుంది. నీవు నన్ను కలుగు చేసేవే, ఈ విధానాన్ని చూసినప్పుడు నాకు భయం వేస్తుంది అన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అంటే ఇప్పుడు ఇతడు ఎప్పుడు మౌనంగా ఉండడా? ఈ దావీదని అయినా మౌనంగా ఉండడా? మనం ఉంటామండి. నిన్నేం వాక్యం చెప్పామో ఈరోజు ఎవరికి గుర్తుండదు. నాకు తెలిసి 100లో 90% మందికి ఏం గుర్తుండదు. నిన్నేం వాక్యం చెప్పామో ఈరోజు అసలు గుర్తుండదు. గడిచిన వారు ఏం చెప్పామో అది కూడా గుర్తుండదు. అసలు నిన్నటిగా గుర్తు లేకపోతే గడిచిన వారం ఏం గుర్తుంటుంది? ఆలోచించారు మీరు? నిన్నటిగా గుర్తు లేకపోతే గడిచిన వారం ఎలా గుర్తుంటుంది? గుర్తుండదు. కానీ ఇతడు ఎలాంటి వాడు అని అంటే,
నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా. అంటే ఈయన ప్రతిదీ ఆలోచిస్తాడనమాట. ఈయన డాక్టరా, చదువుకున్నాడా? ఈయన డాక్టరా, చదువుకున్నాడా? నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, నేను డాక్టర్ దగ్గరికి రివ్యూ దగ్గరికి వెళ్ళాను. ఈరోజు చూయించుకుందామని రివ్యూకి వెళ్ళాను. ఆయన ఇచ్చిన లోపల వచ్చిన బ్యాండెడ్ కొంచెం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ నైట్ నిద్రపోవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నుంచున్నప్పుడు కానీ ఇలా చాలా ఇబ్బందిగా ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్రే తీశాడు. ఎక్స్రే తీసినప్పుడు ఆ ఎక్స్రేని గమనించిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ఒక పడిపోయే పందిరికి, ఒక పందిరి పడిపోతూ ఉందనుకోండి, ఆ పడిపోయే పందిరిని సపోర్టెడ్గా ఏదన్నా ఒక కర్ర కట్టి దాన్ని నిలబెడతాం మనం. ఒక పందిరి పడిపోతుంటే సపోర్టెడ్గా కర్ర కట్టి దాన్ని నిలబెడతాం. అది వాలిపోతుంది అన్నప్పుడు దానికి సపోర్ట్గా ఏదో ఒకటి ఇస్తాం. బాడీ కూడా అలాగే ఉంటుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కడైతే బోన్ ఇరిగిందో, ఇరిగిన దగ్గర వర్టికల్గా ఒక బోన్ తయారైంది. నాకు అర్థం కాలేదు చూడగానే. వర్టికల్గా ఒక బోను దాని నుంచి ఇలా కనెక్ట్ అయ్యి సపోర్ట్గా వచ్చేసింది. ఇదేంటి, దీని అంతటి ఇదే రిపేర్ చేసుకునేదా? నాకు అర్థం కాలేదు. దాని అంతటి అదే రిపేర్ చేసుకునేదా అంటే ఎక్కడైతే ఇరిగిన రెండు ముక్కలు అతుక్కోవడమే కాకుండా సపోర్ట్గా ఒక వర్టికల్గా ఒక బోన్ క్రియేట్ అవుతుంది. ఏంటిది అని అన్న ఆ డాక్టర్ గారు కూడా చూసి, ఈ బోన్ ఒకటి పెరుగుతుందండి ఇక్కడ అని చెప్పి దానికి సపరేట్గా మళ్ళీ కట్టు మార్చి వేరే కట్టేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. దేహం ఎలా పనిచేస్తుందా? అందుకే మరి ఏమీ తెలియనప్పుడే ఈ మహానుభావుడైన దావీదు నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా. డాక్టర్ చదివాడా? నీవు నన్ను కలిగి అంటే ఇతడు టోటల్ బాడీలో ఏ కీలు ఎలా వంగుతుందో ఆలోచించి ఆశ్చర్యానికి గురవుతున్నాడు అనమాట. ఏ కీలు ఎలా వంగుతుందో, ఆలోచనలు ఎలా పుడుతున్నాయో, దేహంలో ఇవ్వబడిన నిర్మాణం ఎలా ఉంటుందో, ఈ నిర్మాణం వెనక ఉన్న అమరికలు ఎలా ఉన్నాయో ప్రతిదీ తను ఆలోచించి ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఏం చదివాడండి ఇతడు? ఏం ఆలోచించాడు? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము. అదేనా ఉందన్నమాట. నాకు భయము, ఆశ్చర్యము పుట్టుచున్నది. నాకు భయము, ఆశ్చర్యము పుట్టుచున్నది. చూడాలి గర్భములోని ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు అన్న మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఈ పదాలన్నీ ఇలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి అనమాట దావీదు. అంటే మహిమను తీసుకురావటం అంటే, ఆ మహిమను తీసుకురావడానికి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవటం వలన మహిమ రాదు. దేవునికి కోట్ల రూపాయలు దానం ఇచ్చినందువలన మహిమ రాదు. దేవుని కోసం నువ్వు లోక సంబంధమైన ఏ కార్యం చేసినా దేవునికి మహిమ రాదు. మరి మహిమ ఎలా వస్తుంది? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం పెట్టారనుకోండి, దేవునికి మహిమ వస్తుందా? 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఉన్నతమైన ఆయన యొక్క రూపాన్ని ప్రతిష్ఠించారనుకోండి, మహిమ వస్తుందా? ఆలోచించాలి. అంటే మహిమ అలా తీసుకుంటాడా ఈయనంటే, ఇదిగో ఈ అధ్యాయంలో అదే కనబడుతూ ఉంటుంది మనకి. ఇక్కడ నాతాను ప్రవక్తను పిలిచి, నాతాను నేనేమో ఈ ఉన్నతమైన దేవదారుతో కట్టబడిన ఇంటిలో ఉంటున్నాను, మరి మందస్సు ఉంది డేరాలో ఉంది అని ఆలోచించాడు. ఈయన ఆలోచించిన ఆలోచన ఏంటంటే, దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. అప్పుడు ఈ నాతాను ఏమంటున్నాడు చూడండి. ఏమండి, ఇప్పుడు ఈయన ఏమన్నా దావీదు ఏమన్నా దేవునితో మాట్లాడుతున్నాడా, నాతానుతో మాట్లాడుతున్నాడా? అంతే కదా, మాట్లాడుతుంది ఎవరితో? నాతానుతో. దేవునితో ఏం మాట్లాడట్లేదు.
నాతానే ఉన్న దేవునితో మాట్లాడుతున్నాడా అని కూడా చూడాలి. ఇక్కడ మనం నాతానే ఉన్న దేవునితో మాట్లాడుతున్నాడా అది కూడా చూడాలి. 3వ వచనం, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనను. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఓకే, కానీ క్యారీ ఆన్. ఏంటి క్యారీ అన్నావు? ఏం చేయాలి? నువ్వేం చేయాలనుకున్నా? ఏదో నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడు నేనేమో దేవదారు కర్రతో కట్టబడినటువంటి గొప్ప నగరంలో నేనున్నాను, దేవుని మందసం మాత్రం ఇదిగో చిన్న డేరాలో ఉంది అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారండి. ఆలోచన చెప్పారు, ఏంటయ్యా ఇది ఇలా ఉండటం ఎంతవరకు న్యాయం? నేను ఇంత గొప్ప ఇంట్లో ఉంటున్నప్పుడు దేవుని మందసం అంటే నాకంటే ఇంకా ఉన్నతమైన ఇంట్లో ఉండాలి కదా, నేనుండేదానికంటే గొప్ప ఇంట్లో ఉండాలి కదా. మరి దేవుని మందసం ఏంటి డేరాలో ఉంది? అప్పుడు మందసం ఎక్కడ ఉండేదండి? మందసం ఎక్కడ ఉండేది? ప్రత్యక్ష గుడారం అంటారు. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? డేరాలతో చేసేదే కదా, డేరాతో ఉండేది కదండి. డేరాలు వేసి ఆ డేరాలో ఒక మందసాన్ని పెట్టేవాళ్ళు. ఆ మందసంలో ఏముంటుంది? ఆహరోను చేతికర్ర ఉంటుంది, నిబంధన పలకలు ఉంటాయి. ఆ పలకల కోసమే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక మందసం అనే పేరుంది. అంతకుముందు అదే ప్రత్యక్ష గుడారం, అక్కడికే వెళ్ళాలి, మహిమ అక్కడికే వచ్చేది, దేవుని మహిమ అక్కడికి వచ్చేది. ఆ దేవుని మహిమ అక్కడ ఉన్నప్పుడు దాని విలువ ఏంటో, దాని గొప్పతనం ఏంటో అర్థమయ్యేది. అంతవరకు ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దేవునికి ఏం పని అండి? మీరు ఆలోచించాలి బాగా. మీకు దేవునికి ఏం పని? దేవునితో ఏమన్నా వీళ్ళు అడిగారా? ఏంటి నాయన మమ్మల్ని ఏమో ఇంత మంచి దేవాలయంలో దేవదారు మానుతో కట్టిన నగరంలో ఉంచావు, మరి మందసాన్ని ఏంటి డేరాలో ఉంచుతున్నప్పుడు నీకు అసలు దీని గురించి ఆలోచన లేదా? నువ్వెందుకు మాకు చెప్పలేదు, మాకు ఎందుకు గుర్తు చేయలేదు? కనీసం మరి మాకు తెలియదు అనుకో, నువ్వన్నా మాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి దేవుని మీద దేవునితో ఏమైనా ఇలా సంభాషణ పెట్టుకున్నారా? లేక దేవునితో ఏమైనా ఆర్గ్యూ చేశారా? దేవునితో ఏమైనా పోట్లాట పెట్టుకున్నారా? దేవుణ్ణి ఏమైనా అడిగారా? ఏం అడగలేదే. ఏదో నాతాన్ అనబడిన ఒక ప్రవక్తని పిలిచాడు, నాతాన్తో పిలిచి నాతాన్తో మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. ఇక్కడ అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, అంటే ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? దావీదు నాతాను, అంతేనా? దావీదు నాతానే మాట్లాడుకుంటున్నారా? లేదా నాతాన్ అనబడిన ఈ ప్రవక్తను నువ్వు దేవునితో మాట్లాడని దావీదు ఏమన్నా చెప్పాడా? పాయింట్ క్యాచ్ చేయాలి మీరు జాగ్రత్త. బైబిల్ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. దాన్ని చదవటం రావాలి, ఆలోచించటం రావాలి, దాన్ని గ్రహించడం చేత కావాలి. కానీ మనసు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ఎంత తీయగా ఉంటుందా బైబిల్ అనిపిస్తూ ఉంటుంది. ఏదో అడావుడిగా పొద్దున్నే లేవగానే అడ్డబడ్డ కట్టుకొని 2 చెంపలు దెబ్బలు వేసుకొని 2 వాక్యాలు చదివి అయిపోయింది దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అని వెళ్ళిపోవటం కాదు బైబిల్ చదవటం అంటే. మనం బైబిల్ చదివేది అలాగే ఉంటుంది. ఏదో లేస్తాము, గబగబ రెడీ అయిపోతాం, అక్కడ ఫోటో దగ్గరికి వెళ్ళిపోతాం, 2 చేతులు చెంపలు ఇలా వాయించుకుంటాం, బైబిల్ కొద్దిగా తీస్తాం, 2 లైన్లో 3 లైన్లో చదువుతాం. బస్ నేను చాలా బాగా చదివేశాను ఈరోజు అనుకుంటాం. బైబిల్ అక్కడ పడేస్తాం, దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం. ఇక పరుగు ఇదే పని. చదివింది ఒక్క ముక్క అర్థం కాదు, మీకు ఒక్క ముక్క అర్థం కాదు. అందుకని నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఏమన్నా ప్రశ్నలు అంటే అబ్బాయి ఏం లేవండి అంటే మరి అంత పండితులేమో, పిహెచ్డీ చేసేసారు, అసలు ఒక్క డౌట్ కూడా మీకు రావట్లేదు అంటే మీకు చదవటమే చేత కావట్లేదు. మరి నాకెందుకండి ఇన్ని డౌట్లు వస్తాయి? లైన్కి డౌటే, పదానికి డౌటే. మనసు పెట్టి చదవట్లేదు. అప్పిచ్చిన తర్వాత నోటును బీరువాలో నుంచి తీసి 10 సార్లు చూపుతారు దాన్ని. ఇది ఎవరిది, ఎప్పుడు ఇచ్చారు, వడ్డీ కట్టారా, కట్టలేదా, ఈ నోటు ఎవరిది, ఈ చెక్ ఎవరిది, ఈ కాగితాలు ఎవరివి, ఇవన్నీ ఎవరివి, అవి ఎక్కడున్నాయి, ఈ ఎక్కడున్నాయి, 10 సార్లు చెకప్. రాసిన పుస్తకాన్ని 20 సార్లు చెకప్. ఎందుకంటే మర్చిపోతాం. ఎదుటి వ్యక్తి అడగకముందే మనం లెక్క చెప్పాలి. అంటే వాటి మీద ఎంత ఆసక్తో, అవి ఎక్కడున్నాయో చూసుకోవాలి, ఎవరెవరు ఇవ్వాలో చూసుకోవాలి, ఇవన్నీ ప్రాపర్గా గుర్తుండే. బైబిల్ ఎందుకు గుర్తుండదండి? బైబిల్లో పేజీలు ఎందుకు తెలియదు? ఏ పుస్తకం ఎక్కడుందో ఎందుకు తెలియదు? ఏ పుస్తకం పక్కన ఏ పుస్తకం ఉందో ఎందుకు తెలియదు?
అంటే మనసు లేదు దాని మీద. కానీ ఇక్కడ ఏం జరిగిందో మీరు ఆలోచిస్తే, ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమయ్యే. దావీదు దగ్గరికి రావచ్చుగా. ఆలోచన ఎవరిది? దావీదా నాతాందా? ఆలోచన ఎవరిదండి? దావీదా నాతాందా? నాతాన్ని పిలిచింది ఎవరు? దావీదు. ఆలోచన ఎవరికి పుట్టింది? దావీదుకి. ఎవరితో చెప్పాడు? నాతానుతో. నాతానుతో చెప్తే నాతాను ఏమన్నాడు? ఓకే, క్యారీ నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుంది కదా, చేసేయి అన్నాడు. ఇప్పుడు నాతాను ఆ మాట అనగానే దేవుడు రంగంలోనికి దిగి వాదన ఎలా పెట్టుకున్నాడు చూడండి మీరు. వాదన ఎలా పెట్టుకున్నాడు? ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడుకు దావీదుతో ఇట్లనము, పో ఎల్లో నా సేవకుడైన దావీదుకి చెప్పు. ఏమని చెప్పాలంట? యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించుటకు నీవు తగిన వాడవా. క్వశ్చన్ ఎలా పడిందో చూడండి అండి. క్వశ్చన్ ఎలా ఉంది? నువ్వేమన్నా నాకు మందిరాన్ని కట్టించడానికి నువ్వేమన్నా తగిన వాడవా? ఇదేంటి? ఎలా ఉందండి ఈ మాట? ఎలా ఉందండి? నీవేమైనా తగిన వాడవా? నెక్స్ట్ ఇంకేమంటున్నాడు చూడండి. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలోను గుడారములలోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనాను, బాగా ఈ పాయింట్ బాగా ఆలోచించాలి, ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతీరే అని నేను ఎన్నడైనను అని ఉంటినా. ఏంటండి ఈ క్రాస్ ఎగ్జామిన్? ఈ క్రాస్ ఎగ్జామిన్ ఏంటి? అసలు నిజంగా మనం ఏం ఆలోచిస్తున్నామో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. ఆ వెళ్ళిపోయిన తర్వాత రిప్లై ఎలా వచ్చిందో చూడండి. అడుగుతున్నాడు రెండు మాటలు. అసలు నేను ఎప్పుడైనా మందిరాన్ని కట్టించడానికి నువ్వు అసలు తగిన వాడవా అంటే, ఇప్పుడు దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో దావీదు పాత్ర ఎలా ఉంది అని అంటే, దావీదు ఆలోచించాడు, ఓకే నాకు ఏ శత్రువులు లేరు, ఇంకా రాజ్యం స్థిరపరచబడింది, నాకు రాజ్యం అనేది హ్యాపీగా ఉంది, కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నేను దేవునికి ఒక మందిరాన్ని నేను కడతాను అని దావీదు అనుకున్నాడండి. దావీదు అనుకున్నది ఏంటంటే, నేను ఒక మందిరాన్ని కడతాను అనుకోగానే దేవుడు రంగ ప్రవేశం చేసి, అసలు నీకేం పని అని అడిగాడు. అసలు నీకేం పని అంటే, ఇప్పుడు దావీదు చెయ్యవలసిన పని ఏంటి? దావీదు చేయవలసిన పని ఏంటి అంటే, దావీదు మందిరాన్ని కట్టే పని కాదు చేయాల్సిందే. అది ఎవరి పని? సొలొమోను పని. అది సొలొమోను చేయవలసిన పని. రెండోది, నేను ఐగుప్తులో ఉన్నప్పుడు దగ్గర నుంచి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడైనా ఏ రోజైనా నన్ను దేవదారు మానుగలిగినటువంటి నగరిలో నన్ను పెట్టలేదు ఏంటని నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరినైనా నేను అడిగానా అని అడిగాడు. నిజంగా ఎలా ఉంది అన్నది మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు దేవుని ఆలోచన సరళి ఎలా ఉంది అంటే, ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు. ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడు? ఏంటి మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ ఆలోచనకు కారణం ఏంటి? ఇలా ఆలోచించడానిక నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా అని అడుగుతున్నానంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంభాషణలో స్వయానే దేవుడే రంగప్రవేశం చేసి ఆ మూడో వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన వీళ్ళని అడుగుతూ, నేను ఎప్పుడన్నా నా మందసం గుడారాల్లో ఉందని నేను బాధపడ్డానా? ఇదేంటంటే, మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? ఎన్నోసార్లు చదువుతారు బైబిల్. ఎన్నిసార్లు చదివాను అంటే, కనీసం ఒక 10 సార్లు మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేస్తానండి అంటారు. నిజమా? ఆదికాండం దాకా నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివిస్తారా? ఇంకా చాలా మంది వాక్యం కంటే ఎక్కువగా బైబిల్ చదువుతూ, వాక్యం కంటే ఎక్కువగా బైబిల్ని ఆలోచిస్తూ, వాక్యం వినటం కంటే కూడా ఎక్కువగా రెఫరెన్స్లు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాం మనం. కానీ మరి ఇన్ని ఆలోచించే మనకి ఎప్పుడన్నా ఈ మొక్క ఏంటి, ఈయన ఎలా మాట్లాడతాడు? మంచి ఆలోచన పుట్టింది దావీదు నీలో, ఇంతకుముందు ఎవరిలో పుట్టలేదు, ఆ సౌలులో పుట్టలేదు.
మిగతా వాళ్ళలో పుట్టలేదు. భలే ఆలోచించేవయ్యా, నా గురించి ఆలోచించిన వాళ్ళు ఇంతవరకు లేరు. నా మందసం అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉంటుంటే నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. శబాష్ దావీదు అని అనాల్సింది పోనిచ్చి, నేను నిన్ను అడిగానా, నీకేం పని, నువ్వు అసలు కట్టడానికి తగిన వాడవా? ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, అందరికీ ఒకే పని లేదా? అందరికీ ఒకే పని లేదా? అందరూ ఒక పని కోసమే నియమింపబడలేదా? అందరికీ ఒకే పని అప్పగించలేదా అంటే లేదు. కొందరికి ఒక పని, మరికొందరికి ఒక పని. అందుకనే వాక్యం ప్రకటించేవారు ఒకరైతే, ప్రకటించే వారికి సహకరించేవారు మరొకరు, పాటలు పాడేవాళ్ళు మరొకరు, ఆర్థిక సహాయాన్ని అందించేవారు మరొకరు. ఒక దేహంలో ఒక అవయవం బాగానప్పుడు మరొక అవయవానికి ఎలా సహాయపడుతుందో, ఒక అవయవం ఒక పని నిమిత్తం నియమింపబడితే కన్ను చూడటానికి, చెవి వినటానికి, ముక్కు వాసన గ్రహించటానికి, నోరు ఆహార పదార్థాన్ని లోపలికి ప్రవేశపెట్టడానికి, అలాగే నీ కాళ్ళు, నీ చేతులు, నీ కన్ను, ముక్కు, అంతరేంద్రియాలన్నిటికీ ఒక్కొక్క పనిని దేవుడు ఎలా అయితే ఇచ్చాడో ఇవన్నీ ఆలోచించిన దావీదు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్నట్లుగా ఇక్కడ కూడా దావీదుకు ఆశ్చర్యాన్ని పుట్టించే ఆలోచన దేవుడు చెప్పాడు. దావీదు, నువ్వు నా మందసాన్ని గురించి ఆలోచిస్తున్నావా? నా మందసం గుడారంలో ఉందని అనుకుంటున్నావా? నా మందసం చిన్న గుడారంలో ఉంచాలని బాధపడుతున్నావా? అది దానివల్ల నాకు బాధ లేదయ్యా, దానివల్ల నాకు బాధ లేదు. మరి ఏం కావాలి, ఏం కావాలి? అదే మాట్లాడుతూ అంటాడు 8 కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము. నాతోతో మాట్లాడుతున్నాడు ఈ మాట. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండి నిలవకుండా నిర్మూలన చేసి ఈ లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను, నీకు నేను కీర్తినిచ్చాను అన్నాడు. చూడండి అక్కడ నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి? నువ్వు సామాన్యమైన ఒక పసివాడిగా ఒక గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలు కాసుకునే నిన్ను నేను లేపి తీసుకొని వచ్చి నిలువబెట్టి ఇశ్రాయేలులందరి మీద అధిపతిగా చేసి నీ శత్రువులందరి మీద నీకు జయాన్నిచ్చి నీకు లేని కీర్తిని నేను తెచ్చి పెడితే నువ్వేం ఆలోచిస్తున్నావు? దావీదు అని ముట్టికాయ వేశాడు. చూడండి అక్కడ, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇదిగో నీ శత్రువులందరినీ నేను శాంతపరిచాను కదా. శాంతపరిచింది దేనికి నాన్న? నీకు ఆ గొర్రెల రోడ్డులో నుంచి బయటకు తీసుకొచ్చాను కదా. ఎందుకు తీసుకొచ్చాను? నీకు ఎందుకు కీర్తిని తెచ్చిచ్చాను? నిజంగా ఎవరండి ఇలా మాట్లాడేది? ఎవరు ఇలా మాట్లాడతారు? ఎవరు ఇలా ఆలోచిస్తారు? ఎవరు ఇంత గొప్పగా నీ పట్ల ఇంత ఆలోచన కలిగిన తండ్రి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? నీ పట్ల ఇంత ఆలోచన కలిగిన తండ్రి, ఇంత గొప్ప ఆలోచన ఒక తండ్రికి ఎవరికన్నా ఉంటుందా? లోక సంబంధమైన తల్లిదండ్రులకు ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎప్పుడన్నా ఆలోచిస్తారా? లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎప్పుడన్నా ఈ విధంగా ఆలోచిస్తారా? దేవుడు ఆలోచిస్తున్నాడండి. నీకు 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 మహిమ రావాలంట. నీవు మహిమకరంగా మారాలంట, దేవునికి మహిమకరంగా మారాలంట. నువ్వేదో ఒక ఆకారాన్ని పెట్టి ఆకారానికి నమస్కరించి ఆ ఆకారానికి నమస్కరించడంతో మహిమ తెచ్చావని, తెస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవే మహిమగా ఉండాలి అన్న సంగతి నీకు అర్థం కాలేదు నాన్న. నీవే నాకు కిరీటంగా మారాలి అన్న సంగతి నీకు అర్థం కాలేదు దావీదు. నీవు నా కిరీటం, నీవు నా కిరీటం, నాకు కీర్తి. అదే అన్నాడు చూడండి అక్కడ. ఆ పదం వాడాడు చూడండి. ఈ లోకంలో గనులైన వారికి కలుగు కీర్తి నీకు కలుగు చేసి ఉన్నాను, మరియు ఇశ్రాయేలీయులను నా జనులను ఇక్కను కదిలింపబడకుండా తమ స్వస్థలం మీద నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత
జరుగుచూ వచ్చినటువంటి దుర్బుద్ధి వలన జనులేక వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయనదేమనగా, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నువ్వేదో దేవదారు మానుగలిగిన ఇంట్లో నగరంలో నువ్వు ఉన్నావని నాకు నా గుడారాన్ని తీసేసి నీవేదో ఒక నగరంలో కట్టినట్లుగా ఒక దేవదారు వాటితో ఒక పెద్ద మందిరాన్ని కట్టి ఆ మందిరంలో నన్ను కూర్చోబెట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో. దావీదు నాకు ఎలా మహిమ వస్తుందో నేను చెప్తాను చూడని అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, నీ శత్రువుల మీద నీకు జయమనిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయనదేమనగా, నేను నీకు సంతానమును కలుగు చేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషుల కలుగు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృపను దూరము చేసినట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదుకు వర్తమానము తెలియచెప్పాను. ఏంటండి, ఎప్పుడన్నా మనసు పెట్టి ఆలోచించారా? ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయం అండి, ప్రారంభం నుంచి 17వ వచనం వరకు వ్రాయబడిన ఇంకా కిందకు వస్తే ఎన్నో ఉన్నతమైన మాటలండి. ఎన్ని ఉన్నతమైన మాటలు పలికించాడు, ఎన్ని ఉన్నతమైన ఆలోచనలు చెప్పాడు, ఎంత గొప్ప ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. నిజంగా ఆలోచిస్తే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాటలు ప్రయోగించాడండి. ఆశ్చర్యాన్ని కలిగించే, ఎలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనంటే నిజంగా ఈ సమాజానికి అర్థం కాని ఎన్నో విషయాలు బైబిల్లో వ్రాయించాడు. ఎన్నో విషయాలు. దేవునికి కీర్తి ఎలా వస్తుంది అని అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. కీర్తి ఎలా వస్తుంది అని అంటే ఆయన ఆకారాన్ని పూజిస్తే కీర్తి రాదు. ఆయన ఆకారాన్ని ఎదురుగా పెట్టుకొని పూజిస్తే కీర్తి రాదు. ఆయన ఆలోచనను ఎదురుగా పెట్టుకొని ఆలోచిస్తే ఆయనకు కీర్తి వస్తుంది. ఆయనకు ఆలోచన పెట్టుకుని, అందుకనే ఆలోచనను రేకెత్తింప చేయటానికి నేను పిల్లలను ప్రతిసారి గద్దిస్తూ ఉంటాను. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సంవత్సరంలో ఏంటి మీ ప్రణాళిక? దేవుని పట్ల మీకు ఎంత ఆలోచన ఉంది? ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? ఈ 2 రోజులు విన్న మాటల వల్ల ఒక్కరు కాకపోతే ఒక్కరున్నా, ఆ తర్వాత యూట్యూబ్లో వినటం వలనైనా, మైక్ శబ్దం ద్వారా వినటం వలనైనా ఒక్కరి హృదయం అన్నా దేవునికి కీర్తి ఎలా వస్తుందో తెలుసుకోగలిగితే దేవునికి మహిమ నేను తెచ్చిన వాడనవుతాను. నా ఆత్మీయ పిల్లలందరూ తెచ్చిన వారు అవుతారు. రండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా చూడగలిగితే, ఆలోచించగలిగితే అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన మాట 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న ప్రియులారా. ఎవరండి? ఎవరు? నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న అంటే నీవే దేవునికి కిరీటంగా మారాలి. నువ్వు ఒక రూపాన్ని చేసి ఆ రూపం మీద కిరీటం పెడితే ఆ కిరీటాన్ని పెట్టి దేవునికి ఆనందం కలగదంట. ఏమండి? నీ ఒక రూపాన్ని పెట్టి ఆ రూపానికి నీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చి, నీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఇచ్చి, ఆ ప్లేస్ లో ఒక రూపాన్ని పెట్టి ఆ రూపం పైన ఒక బంగారు కిరీటాన్ని తయారు చేసి పెట్టి ఆ కిరీటం ముందు నువ్వు నిలవబడి లేదా సాష్టాంగ నమస్కారం చేసినంత మాత్రాన నీవు చేసిన దాని వలన ఆయనకు కీర్తి కలుగట్లేదు. ఆయనకు కీర్తి ఎలా కలుగుతుంది అని అంటే దావీదు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించాలి. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది.
జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడైన వీడంట అని 6 మూరల జానడు కలిగిన వ్యక్తిని, ఇది ఒక 5 అడుగులు కలిగినటువంటి ఒక పసివాడిగా ఉన్న 12 ఏళ్ల వయసు సుమారుగా కలిగినటువంటి ఒక బాలుడు ఆలోచించిన రీతి దేవునికి కీర్తి తెచ్చిపెట్టింది. ఇశ్రాయేలు జనాంగానికి కీర్తి తెచ్చిపెట్టింది. ఇశ్రాయేలులందరికీ కీర్తి కలకాలం నిలిచేటట్లుగా చేసింది. అంటే నీ ఆలోచన వల్ల దేవునికి కీర్తి కలుగుతుంది, నీ ఆచరణ వల్ల దేవునికి కీర్తి కలుగుతుంది. దేవుని గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు దేవునికి కీర్తి కలుగుతుందన్న సంగతి తెలియక నామకార్థ క్రైస్తవ జీవితాన్ని బ్రతుకుతున్నామండి మనమంతా. ఆదివారం ఏదో 1 గంట దేవాలయానికి వెళితే సరిపోతుంది, లేదా ఎప్పుడో ఒకసారి మనకు నచ్చినప్పుడు నెలలో ఒకసారి 2 రోజులు 1 గంట 2 గంటలు లేదా 1 రాత్రి 2 రాత్రుల్లో ప్రార్థనలో పాల్గొంటే చాలు, నేను దేవునికి మహిమపరిచినట్లే, దేవునికి గొప్ప చేసినట్లే అని అనుకుని సర్దుకుంటున్న సమాజానికి అర్థం కాలేదండి దేవునికి కీర్తి ఎలా కలుగుతుందో. నీవే కీర్తి నాన్న, నీవే కీర్తి. నీ ఆలోచన వలన దేవుడు కనపరచబడాలి, నీ ఆలోచన వల్ల దేవుడు ఆనందపరచబడాలి, నీ ఆలోచనల వల్ల దేవునికి కీర్తి కలగాలి. ఒక మాట బయటకు వెళుతుంటే ఆ మాటల గురించి 10 మంది ఆలోచిస్తూ ఉంటే, ఆ మాట యొక్క గొప్పతనాన్ని 10 మంది కీర్తిస్తూ ఉంటే, ఆ మాట విలువను మనస వాచ కర్మణ హృదయంలో పదే 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 నెమరు వేసుకుంటూ ఉంటే, ఆ మాట యొక్క విలువను బట్టి ఆనందిస్తూ ఉంటే, ఆ మాట యొక్క గొప్పతనాన్ని మనస వాచ చవి చూస్తూ ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంట. ఉండవల్లి అరుణ్ కుమార్ గారని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ప్రముఖ రాజకీయవేత్త. ఆయన మాట్లాడుతూ ఒక మాటను మాట్లాడాడు. ఆయన నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్ అడ్వకేట్, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట, బైబిల్లో యేసుక్రీస్తు మాట్లాడిన మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న మాటను ఆయన ఎంతగా ప్రశంసించాడో నెట్లో ఒకసారి కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. నెట్లో ఒకసారి కొట్టి చూస్తే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ చరిత్రలో నేను మనస వాచ చూశాను. ఇది నా 40 ఏళ్ల జీవిత కాలంలో, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను దీన్ని గమనించాను అని తను మాట్లాడిన వీడియోని మీరు ఒకసారి చూడండి. తగ్గించుకోవటం అంటే ఎలా ఉంటుందో, తగ్గింపు జీవితం అంటే ఎలా ఉంటుందో, తగ్గించుకొని చూస్తే జీవితం ఎలా మారుతుంది అన్నది మనస వాచ నేను క్రీస్తు దగ్గర నేర్చుకున్నానని తను మాట్లాడిన మాట వెనక దేవునికి కీర్తి కలిగించేటువంటి ఒక ఆధారం ప్రారంభమైంది. దేవునికి కీర్తి రూపాన్ని బట్టి రాదండి, ఆలోచన బట్టి వస్తుంది. దేవునికి కీర్తి క్రియలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి కలుగుతుంది. అందుకని నీవు దేవునికి కిరీటమును ఆనందమై ఉన్నావు అన్నట్టు చూడండి. అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, నా ఆనందము నా కిరీటము, నా కిరీటము, నా కిరీటము. ఎవరి కిరీటం అంటే పౌలు అనే మహానుభావుడు మాట్లాడుతూ, పౌలుగా ఉన్న నేను, అపోస్తలుడిగా ఉన్న నేను మిమ్మల్ని వాక్యాన్ని బట్టి కన్నాను గనక నాకు మీరు కిరీటంగా మారారు, మీ వలన నాకు పేరు కలుగుతుంది అని ఆ కిరీటాన్ని చెప్పి మీరు నాకు కిరీటం అని మాట్లాడుకునేటువంటి ఒక స్థాయిలో ఫిలిప్పీ సంఘాన్ని చూపించాడు అని అంటే, ఎవరు ఇప్పుడు దేవునికి కిరీటం? పౌలు దేవునికి కిరీటం అయితే, క్రీస్తుకు కిరీటం అయితే, క్రీస్తు తండ్రికి కిరీటం అయితే, ఆ పౌలుకు కిరీటంగా మారింది ఎవరు అని అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘం. ఫిలిప్పీలో ఉన్న సంఘం అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘము ద్వారా పౌలు అనబడిన ఆయనకు కిరీటమయం మహిమ కలిగితే, ఆ మహిమను కలిగించడానికి కారణమైన పౌలు క్రీస్తుకు కిరీటంగా మారితే, ఆ క్రీస్తు అనే ఆయన తండ్రికి కిరీటంగా మారారు. అండి 1998లో గుంటగ్రామంలో నా ఆత్మీయ తండ్రి వీడి సుందరరావు గారు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట నా హృదయంలో ఒక గుణకంగా దిగినప్పుడు, ఆ మాట ప్రతి ఆలోచన నా హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ఆ మాట నా హృదయంలో నన్ను ప్రేరేపించినప్పుడు, నియమింపబడిన దినములలో ఒకటైన కాకములపై నీ దినములు నీ నా గ్రంథంలో లిఖితములాయను అని పదే 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 నా హృదయంలోనికి ఆ మాట వెళ్ళినప్పుడు, జగత్తు పునాది వేయబడక మునిపై నేను ఏర్పరచుకున్నాను అని అన్నప్పుడు ఆ మాట
మాటలన్నీ గ్రహించినప్పుడు నా చరిత్ర ఇంత గొప్పదనే ఒక ఆలోచన ఆ రోజు నా మదిలో పుట్టింది కనుకనే ఆ పుట్టిన ఆ పిల్లక ఆ పుట్టిన ఆ విత్తనం, ఆ రోజు నాటబడిన ఈ విత్తనం ఈ రోజు ప్రపంచమంతటా ఈ విధంగా వాడిగా వేడిగా ఆలోచింపచేసి నీ హృదయాన్ని రేకెత్తింప చేస్తుందంటే ఆ రోజు నేను నాకు నేర్పినటువంటి ఆ తండ్రి యొక్క మహిమ, అది దేవునికి చేరడానికి ఆయన పడిన కష్టం, ఆ గొప్పతనాన్ని బైబిల్లో నాకు చూపించినందుకు ఆ మహిమ ఈ రోజు నేను మీకు చూపించగలుగుతున్నాను. ఎవరికి అర్థమైందంటే దేవుని మనసు, ఎవరు ఆలోచిస్తున్నారండి దేవుని మనసు? ఏదో వచ్చామా, కూర్చున్నామా, అయిపోయిందా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఎవరో మాట్లాడిన ఒక డ్రామా డైలాగ్ లాగా క్రైస్తవ జీవితాలు కొనసాగుతున్నాయే కానీ ఉదయాన్నే లేవగానే తండ్రి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు, నేను ఏం చెయ్యాలి, ఏ విధంగా నిన్ను కనపరచాలి, ఏ విధంగా నీకు మహిమను తేవాలి అని ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తున్నారండి? ఎవరు ఆలోచనలోనికి వెళుతున్నారు? ఆలోచించాలండి. బ్రతికే ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. ఇప్పటికి 20 రోజుల క్రితం అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు జరిగిన చిన్న యాక్సిడెంట్ నా ప్రాణమే పోయేది, నా ప్రాణమే పూర్తిగా పోయేది. ఎందుకంటే అది ఊహించకుండా జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్. కానీ చిన్న గాయంతో నన్ను పక్కకు తీసేశాడు. నా కంటికి కనబడకుండా 10 అడుగుల దూరంలోనే ఎదురుగా ఒక ఎద్దు నిలబడి ఉంది. నా కంటికి కనబడలేదు, చీకటిగా ఉంది. 40 కిలోమీటర్ల స్పీడ్ తో డైరెక్ట్ గా వెళ్ళి దాన్ని గుద్ది ఎంత ఎత్తి ఎగిరానో కూడా తెలియదు. ఎగిరి కింద పడ్డ నా ఒంటికి చిన్న గీత పడకుండా కాపాడాడు నా తండ్రి. ఆపరేషన్ దాకా వెళ్లకుండానే జస్ట్ బెడ్ రెస్ట్ తో నాకు మరణ ఆరోగ్యాన్ని సమకూర్చాడు నా తండ్రి. ఎందుకో తెలుసా? దేవునికి మహిమ తీసుకురావటానికి. దేవునికి మహిమ తీసుకురావడానికి ఈ రోజు ఎలా కూర్చొని మాట్లాడుతున్నానంటే, ఎప్పుడైనా దేవుని పని ఉన్నతంగా చెయ్యాలి అనుకున్నప్పుడు అపవాది ఎన్నో విధాల ఆటంకాలు కలిగి చేస్తుందండి. నిందలు పెడుతుంది, అవమానాలు పెడుతుంది, బాధలు పెడుతుంది, ఇబ్బందులు పెడుతుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాల ఏదో విధంగా పరిచయమైన పాడు చేయాలని తన వంతు ప్రయత్నాన్ని తను చేస్తే గోడకు కొట్టిన బంతిలా క్రైస్తవులు దేవునికి కీర్తి తేవాలని నిలబడాలి. కష్టాలలో, శ్రమలలో, వేదనల్లో, బాధల్లో కూడా ఆయనకు మహిమ తేవటమే నా జీవిత ఆశయంగా బ్రతకాలి. మరణించే లోపు ఇవన్నీ ఆత్మలను రక్షించాలి అనే ఆలోచన కలవాడిగా బ్రతకాలి. ఇలా చేయటమే దేవునికి మహిమ తేవటం. ఇది చేయకుండా మందిరం కట్టాలి, నేనేదో కూర్చున్నాను, దేవదారు మందిరాలలో నేను దేవదారు కర్రలతో కట్టబడిన, మానులతో కట్టబడిన నగరిలో నేను బ్రతుకుతున్నాను, మందస్సు అనేది మాత్రం ఏదో చిన్న డేరాలో ఉంటుందని ఆలోచించినప్పుడు దేవుని మనసు ఎంత ఆలోచనలోనికి వెళ్ళిపోయిందో, ఎంత ఆక్రోషంలో ఉందో, ఎంత వేదన కలిగిందో, వెంటనే నాతాను దగ్గరికి వెళ్ళిపోయి నాతాను నేను ఏ రోజన్నా మిమ్మల్ని అడిగానా? ఎందుకని మందస్సు ఇలా ఉందని నేను ఏ రోజన్నా మీ దగ్గర బాధపడ్డానా? ఎందుకు మందిరాన్ని కట్టలేదని నేను ఏ రోజన్నా మిమ్మల్ని అడిగానా? ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి ఇక్కడ వరకు నడిపించడానికి నేను చేసిన ఎన్నో కార్యక్రమాలలో ప్రతిసారి నా మందస్సు ఇదిగో ఈ గోడారాల్లోనే ఉంది కదా, ఇక్కడిక్కడే నేను సంచరించాను కదా, అయినా నేను ఏ రోజు బాధపడలేదు కదయ్యా, నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు కదా, నన్ను ఎందుకు ఇలా ఉంచారని ఏ రోజు నేను అనుకోలేదు కదా. ఆలోచించారండి దేవుని మనసు? ఆలోచించారా? ఆయనకు ఆనందం కలిగించాలి, ఆయనకు ఆనందం రావాలి. ఆ ఆనందం మీరే అయి ఉండాలి, మీరే అయి ఉండాలి. మీ ద్వారానే ఆ ఆనందాన్ని కలిగి చేయాలి. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. దేవుడే 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 నీలో కార్యసిద్ధి కలుగ చేస్తున్నాడట. మళ్ళీ చదవండి ఆ మాట. మీరు ఇచ్చేయించుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకును, తన దయా సంకల్పమును నెరవేర్చుటకును, ఈ విషయంలో మీరు ఇచ్చేయించుటకును కార్యశుద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుకొనుటకై. ఇప్పుడు వెంటనే మీకు ఒక రెఫరెన్స్, అక్కడ పాత రెఫరెన్స్ గుర్తుకు రావాలి. ఎట్లనగా తన ప్రేమి అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం
నిర్ణయించుకొని మనం పరిశుద్ధులమును నిర్దోషమును అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే దయా సంకల్పము చొప్పున అదే పదాన్ని ఇక్కడ రిపీట్ చేస్తూ దయా సంకల్పమును నెరవేర్చుటకై లేచిన దగ్గర నుంచి మనిషి ఏం ఆలోచించాలో తెలుసండి. నాకు 4 పిల్లలు ఉన్నారు, ఆ 4 పిల్లల్ని ఎలా పోషించాలి అని ఆయన ఆలోచించకూడదు. నాకు ఇదిగో ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా చూడాలి అని ఆలోచించకూడదు. వీళ్ళందరినీ ఎలా చూడాలి అన్నది తర్వాత సంగతి. నీ కన్న తండ్రికి ఏం చేసావు అన్నది మొదట ఆలోచించి తర్వాత మిగతా పనిలోనికి వెళ్ళండి. అదే నేర్పాను నా ఆత్మీయ పిల్లలకు, అదే నేర్పుతూ ఉన్నాను ఇప్పటికీ, అదే నేర్పుతూ ఉన్నాను. ఉదయాన్నే లేవగానే మొదటి గంట దేవునికి ఇవ్వండి. గ్రూప్ లో పిల్లలు ప్రయాసపడుతున్నారు, ఒకసారి నిలబడకు మా ఉదయ్, నా పక్కనే ఉన్నాడు కుమారుడు, ఒకసారి లేచి నిలబడతాడు. చూడండి, అతను ఏదో చిన్న కూలి పని చేసుకున్న వ్యక్తి కాదు, ఏదో ఒక అరగంట గంట పార్ట్ టైం ఉద్యోగస్తుడు కాదు. ఒక ఆఫీసర్గా, ఒక బ్యాంక్ లో ఒక ఆఫీసర్గా, ఒక బ్రాంచ్ మేనేజర్గా కూర్చోమ్మా, బ్యాంక్ మేనేజర్గా ఉంటున్నా తను ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంక్ వర్క్ అంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు బాగా. అంత వర్క్ చేసుకునే తను మీకోసం తెల్లవారుజామునే లేదా మధ్యరాత్రి 2 గంటలకో 3 గంటలకో 4 గంటలకో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిన మరుక్షణం మీకోసం తన బైబిల్ చదివి ప్రశ్నలు తయారు చేసి ఆ ప్రశ్నలను మీకోసం వ్రాసి ఉదయాన్నే 5 గంటలకల్లా పోస్ట్ చేసి మీ అందరి చేత ఉదయాన్నే చదివించాలని ప్రయాసపడుతున్న కుమారుడు. ఇలాంటి ప్రయాసను ఆలోచింప చేయడానికి సోదరుడు శ్యామ్, అలాగే పిల్లలందరూ ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా పిల్లలు ఎందుకు ఆలోచిస్తున్నారు తెలుసండి? కార్యశుద్ధి కలుగ చేయుటకు, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. నిజంగా ఆడవాళ్ళు కూడా ఎంత ప్రయాసపడుతున్నారు, పరిచర్య చేసుకుంటూ పని చేసుకుంటూ ఇంట్లో భార్యగా తన పాత్ర తను పోషిస్తూ తన బిడ్డలకు అవసరమైనవన్నీ చేసి పెడుతూ తన భర్తకు అవసరమైనవన్నీ చేసి పెడుతూ ఇదిగో మరలా వాక్యాలు రాస్తూ అనేక మందిని ప్రేరేపిస్తూ దేవునిలో బలపరచడం చేస్తున్నారే. ఇది కృపామహిమకు కీర్తి తేవటం అంటే, దేవుని కృపామహిమకు కీర్తి కలిగించడం అంటే, దేవుని కృపామహిమ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ వ్రాయబడిన ఉన్నతమైన మాటను బట్టి అర్థమవుతుంది. నిజంగా ఆలోచించాలండి ప్రతి ఒక్కరూ. మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? మనం ఏం చేస్తున్నాం? లేచిన వెంటనే ఏం చేస్తున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? మన పిల్లల కోసమేనా? మన వారి కోసమేనా? మన బిడ్డల కోసమే? ఎంతకాలం బ్రతుకుతామండి ఈ భూమి మీద? ఎన్ని సంవత్సరాలు బ్రతకగలం? ఎన్ని లక్షలు సంపాదించగలం? సంపాదించిన అన్ని లక్షలతో నువ్వు అన్ని లక్షలు సంపాదించడానికి నీ వయసు 60 ఏళ్ళు పడితే 60 ఏళ్ల తర్వాత కోట్ల రూపాయలు నువ్వు సంపాదించిన నువ్వు తినేది పట్టెడు మెతుకులు మాత్రమే. ఎందుకంటే అప్పటికి బీపీ, షుగర్, థైరాయిడ్, అది ఇది గడ్డి గాలం అన్ని బాడీలో ఉన్నాయి. తినటానికి పళ్ళెంలో అన్నీ ఉంటాయి కానీ తినటానికి అవకాశం లేదు. ఏం చేస్తారండి మీ కోట్ల రూపాయలన్నీ? ఏం చేస్తారండి మీ కోట్ల రూపాయలు? నా ఆత్మీయ పిల్లలకి అదే నేర్పించాను. ప్రతి నెల ఒక్కొక్క ప్రదేశంలో ఎక్కడో ఒక చోటకు మీటింగ్ను కండక్ట్ చేయడానికి మీరు కంకణం కట్టుకోవాలి. దానిలో భాగమే పిల్లలు బాప్తిసం తీసుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇదిగో రవికాంత్ అలాగే షైని వీళ్ళు బాప్తిసం తీసుకున్న ఈ సందర్భం ఉచితంగా పోకూడదు. ఈ ఉన్నతమైన మాటలకు సువార్తకు ఇదిగో శంకరావాన్ని పూరించిన దానిలా ఈ కీర్తి ఎలా తెస్తుందో నేర్పించి తన మహిమను ఘనంగా చూపించాలనే ఒక ఆలోచనకు కంకణం కట్టారు. ఉదయాన్నే లేచి కాసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఈ డబ్బులన్నీ మిగిలిపోయాయి కదా, ఈ కష్టం అంతా లేకుండా ఉండేది కదా, ఇంత శ్రమ అనుభవించాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకంటే ఇదంతా మహిమ ఎలా వస్తుందో వాళ్ళకు తెలుసు గనుక, మహిమ ఎలా వస్తుందో వాళ్ళకు తెలుసు గనుక. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మరలా ఆ మాట కూడా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏం వ్రాయబడి ఉందో జాగ్రత్తగా చూడాలి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మానక సంపూర్ణ జ్ఞానముతో ఆత్మ సంబంధమైన వివేకము కలవారమై ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించేవారై ప్రతి సత్కార్యము విషయములో సఫలమగుచు
దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అభివృద్ధి పొందుచు అభివృద్ధి పొందుచు అభివృద్ధి పొందుచు. చెక్ చేసుకోండి, మీరు ఎందుకు అభివృద్ధి పొందుతున్నారో, మీరు ఎందుకు అభివృద్ధి పొందుతున్నారో చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఏమండి, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ప్రభువును సంతోషపెట్టునట్లు. అంటే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంట? ఎప్పుడు సంతోషపడతాడంటండి? ఉదయాన్నే లేచి దెబ్బ తగలకుండా చెంపలు వాయించుకున్నప్పుడా, లేదా నామకాంత క్రైస్తవాన్ని జీవిస్తున్నప్పుడా? ఎప్పుడంటే ఆయనకు సంతోషం? ఎప్పుడంటే ఆయనకు సంతోషం? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని. ఆయనకు తగినట్లుగా ఇప్పుడు వస్తుందండి ఆయనకు కీర్తి. ఇలా వస్తుంది. లేచిన దగ్గర నుంచి నువ్వు ఆలోచించాలి, ఎలా 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 ఏ విధంగా దేవునికి మహిమ వస్తుంది, ఏ విధంగా దేవునికి మహిమ కలుగుతుంది, ఏ విధంగా దేవుడు ఆనందపడతాడు. అండి, వీటన్నిటిని జాగ్రత్తగా ఆలోచించాలి, వీటన్నిటిని జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని ఒక సందర్భంలో ఒక మాట అంటాడండి. యోహాను సువార్త 15:16 యోహాను సువార్త 15:16 జాగ్రత్తగా చూద్దాం, ముగించుకుందాం. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురు, ఆయన మీకు అనుగ్రహించినట్లు, ఆయన మీకు అనుగ్రహించినట్లు, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను ఏర్పరచుకున్నానయ్యా. అందుకని రాశాడండి, ఎట్లనగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే నువ్వు పుట్టిందే దేవుని గురించి ఆలోచించడానికి, దేవునికి కీర్తి తీసుకురావడానికి. నువ్వు పుట్టిందే దేవుని గురించి ఆలోచించడానికి, నువ్వు పుట్టిందే దేవునికి మహిమ తీసుకుని రావటానికి. ఎలా బ్రతకాలి అని నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. ఎలా బ్రతకాలి, నాకు నెలకి ఎంత వస్తాయి, నాకు ఎంతమంది, నేను ఇలా పనిచేస్తుంటే నాకు ఎంతమంది డబ్బులు ఇస్తారు అని నేను ఏ రోజు ఆలోచించలేదు. ఏ రోజు నా ఆత్మీయ పిల్లల్ని బలవంతం పెట్టడం లేదు. నాకంటూ నెలకి జీతం లేదు, నాకు ఏ ఉద్యోగము లేదు. ఈ రోజు నాకు ఈ నెలలో ఎంత జీతం వస్తుంది అంటే నమ్మకమే లేదు. అయినా నేను ఏ ఆత్మీయ పిల్లలను కూడా మీరు ఇంత ఉద్యోగాలు చేస్తున్నారు, నెలకి ఇంత డ్రా చేస్తున్నారు కాబట్టి ప్రతి నెల నాకు ఇంత ఇవ్వండి అని నేను ఏ రోజు ఎవరిని డిమాండ్ చేసింది లేదు, అడిగింది లేదు. వారు ఇచ్చినా ఈగిపోయినా అడగను. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని కూడా నేను ఆలోచించను. కారణం ఎందుకు తెలుసా? నాకేది కావాలో నా తండ్రికి తెలుసు, పరలోకమందున నా తండ్రికి తెలుసు. ఎందుకంటే నేను ఆయనకు మహిమ తెస్తే నన్ను విడిచిపెట్టేవాడు కాదు నా తండ్రి. నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నాకు అన్యాయం చేసేవాడు కాదు. నా అవసరాలు తీర్చడానికి ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు. గనుక నేను ఏ రోజు లోకాన్ని గురించి ఆలోచించడానికి ఇష్టపడకుండా బ్రతకాలని నా ఆత్మీయ పిల్లల్ని ప్రేరేపిస్తూ ఉంటాను. వారు బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చెయ్యాలి. అందుకని అన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట నా తండ్రిని మీరు ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ బలము నిలిచి ఉండుటకును నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణగాను, దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును నడుచుకోండి. పరిమళ వాసన, కీర్తి ప్రతిష్టలు అవి ఎలా ఉండాలి అంటే ఆకారంతో ఉండకూడదు, ఆకారంలో కనపడకూడదు, అది ఆభరణంలో కనపడకూడదు. ఆ కీర్తి విశ్వాసంలో కనబడాలి, ఆ కీర్తి నిరీక్షణలో కనబడాలి, ఆ కీర్తి ప్రేమలో కనబడాలి. అందుకని ఆ కీర్తి పరిమళ వాసనలో కనబడాలి.
కనబడే విజువల్ ఐటమ్ కాకుండా ఇన్విజిబుల్ మెటీరియల్, ఇన్విజిబుల్ ఎడ్జెక్టివ్, కంటికి కనబడకుండా విశేషణంగా అది మధురమైనదిగా కంటికి కనబడాలి అనుకున్నాడు. అందుకని పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. కనుక అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరు కూడా అలాగే ప్రేమ కలిగి నడుచుకోండి. రోమిలకు రాసిన పత్రిక 2:7, రోమిలకు రాసిన పత్రిక 2:7, 2వ అధ్యాయం 7వ వచనం. సక్రియలను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. నువ్వు వెతకవలసింది ఏంటో తెలుసా? సక్రియలను ఓపికగా చేయించు మహిమ ఘనత అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇదే కిరీటాన్ని, ఇలాంటి కిరీటాన్ని దేవునికి తేవాలి, ఇలాంటి కీర్తిని నువ్వు దేవునికి తెచ్చిపెట్టాలి. నిన్ను చూసి పరలోకంలో ఉన్న సైన్యం ఆనందించాలి. నీ కుమారుడు భూమి మీద ఎలా కష్టపడుతున్నాడు, నీ కుమారుడు భూమి మీద ఎలా ప్రయాసపడుతున్నారు, ఇదిగో ఈ విధంగా నీ యొక్క ఖ్యాతిని, నీ యొక్క మహిమను, నీ యొక్క ఘనతను చాటి చెప్పుతున్నాడని దేవుడు ఆనందించాలి. పరలోకమందున్న తండ్రికి ఆనందం కలగాలి. అలాంటి ఆనందం మన ద్వారా దేవునికి చేరాలి అండి, మన ద్వారా దేవునికి చేరాలి. అలా దేవునికి నీవే కిరీటంగా మారాలి, నీవే కిరీటంగా మారాలి. కీర్తి నీవు దేవునికి తేవాలి. ఆ కీర్తి దేవుని కృపామహిమకు తీసుకురావాలి. నేను చెప్పాను, వంట వండి ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టిన తర్వాత ప్లేటుకు నమస్కరిస్తారా, పాత్రలో ఉన్న ఆహారానికి నమస్కరిస్తారా, వాటిని తయారు చేసిన తల్లికి నమస్కరిస్తారా? వేటికి నమస్కరిస్తారు? ప్లేట్ గొప్పదా, పాత్ర గొప్పదా, పాత్రలో ఉన్న పదార్థం గొప్పదా అంటే పాత్ర గొప్పది కాదు, పాత్రలో ఉన్న పదార్థం అంతకంటే గొప్పది కాదు. ఆ పాత్రలోనికి పదార్థాన్ని తయారు చేయడానికి కష్టపడిన తల్లి గొప్పది. అలాగే నిన్ను కలిగించిన తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికి కీర్తి నువ్వు పెట్టే దండం ద్వారా రాదు, నువ్వు సమర్పించే అర్పణ ద్వారా రాదు. అది పాత నిబంధనకు సరిపోయింది. క్రొత్త నిబంధనలో ఆయన మాటకు కీర్తి తేవాలి, ఆయన ఆలోచనకు కీర్తి తేవాలి, ఆయన మహిమకు ఘనత తేవాలి. ఈ ఘనత అక్షయత వెదికే వారికి నిత్యజీవం కావాలి. ఆ నిత్యజీవాన్ని దేవుడికి ఇవ్వాలి అనుకుంటున్నాడు. గనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మాటలు ఎంత గొప్పగా ఉంటాయో మీకు అర్థమవుతాయి. చివరిగా ఒక రిఫరెన్స్ చూపించి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘములకు దూతలను క్రీస్తు మహిమ అయి ఉన్నారు అని నేను చెప్పుచున్నాను. వీళ్ళెవరు? తీతు ఎవరని కనుక ఎవరన్నా మిమ్మల్ని అడిగితే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తీతును పంపిస్తే, తీతు ఎవరని కనుక ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలంట? అతడు నా పాలివాడు, నా విషయంలో నా జత పనివాడు, మన సహోదరులు ఎవరని కనుక ఒకళ్ళు అడిగితే సంఘములకు దూతని క్రీస్తుకు మహిమ అయి ఉన్నారని నేను చెప్పుచున్నాను. క్రీస్తుకు మహిమ, క్రీస్తుకు మహిమ, క్రీస్తుకు మహిమ. ఎందుకంటే తీతు కష్టం అలాంటిది. మరి మీరు దేవునికి మహిమగా మారగలరా? మీరు దేవునికి మహిమగా మారగలరా? మీరు దేవునికి కిరీటాన్ని తేగలరా? మీరు దేవునికి కిరీటాన్ని తెచ్చిపెట్టగలరా? ఆయనకు కీర్తిని తీసుకురాగలరా? ఆయనకు కీర్తిని తీసుకొస్తే ఆ కీర్తి బట్టి ఆయన ఆనందిస్తాడు. దావీదు ద్వారా దేవునికి కీర్తి కలిగింది, నోహు ద్వారా దేవునికి కీర్తి కలిగింది, అబ్రహాము ద్వారా దేవునికి కీర్తి కలిగింది. ఈ కీర్తి వాళ్ళు చేసిన క్రియను బట్టి వచ్చింది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ మాటల వెనక ఉన్న పరమార్థాన్ని మనసు పెట్టి ఆలోచించండి. ఈ మాటలు ఇక్కడ నెట్ కనెక్షన్ లేకపోవటం వల్ల లైవ్ ఇవ్వలేకపోయారు, కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అప్డేట్ అవుతాయి.
బైబుల్ లవర్స్ టీవీ అనే ఛానల్లో నిన్న మాట్లాడినటువంటి ప్రసంగం, ఈ రోజు మాట్లాడిన ప్రసంగం బైబుల్ లవర్స్ టీవీ అనే ఛానల్లో అప్లోడ్ అవుతుంది. దయచేసి మీరు వీక్షించండి. అనేక మందికి ఉన్నతమైన మాటలు చేరవేయడానికి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చేరవేయండి. ఇది రూపాయి ఖర్చు లేకుండా అయ్యే పని. ఆ చిన్న పనినన్నా మీరు చేసి దేవునికి మహిమ తీసుకురావడానికి ప్రయత్నించండి. ఆలోచించండి. మరికొన్ని విలువైన మాటలతో దేవుడు ఆయుషిస్తే, ఆరోగ్యం ఇస్తే మరొకసారి మనం అందరం కలుసుకున్నాం. దేవుని ఉన్నతమైన మాటలను బట్టి మనమందరం మరొకసారి ఆయనకు మహిమను తీసుకొచ్చే ఒక చిరు ప్రయత్నం మనం అందరం చేద్దాం. ఆలోచించండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన, ఆలోచనకరమైన ప్రతి ఒక్క మాట వెనక ఉన్న మాధుర్యాన్ని, కీర్తి ఎవరు తేవాలో, ఎవరి వల్ల కీర్తి రావాలో అన్న సంగతిని నీ పిల్లలకు తెలియజేశాను. కీర్తి కావలసినది ఎవరికి, తేవలసినది ఎవరు అన్న ఉన్నతమైన విషయాలను నీ పిల్లలకు నేర్పించాను. తండ్రి, నేను నేర్చుకున్నాను. ఇంకా ఉన్నతమైన అనేక విషయాలు నేర్చుకోవడానికి, ఉన్నతమైన అనేక విషయాలు తెలుసుకోవడానికి మీ కృపను నాకు తోడుగా ఉంచండి. నీ విలువైన మాటల ఎడల ఆసక్తి కలిగి ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి, నీకు మహిమను తీసుకురావడానికి మీ యొక్క కృపను నాకు తోడుగా ఉంచి నడిపించండి. అంత మాత్రమే కాకుండా ఈ విలువైన మాటల ఎడల తండ్రి, మరి ఆశ కలిగిన నీ పిల్లలు ఫ్రాన్సిస్ గారు, మేరీ గారు, వారిరువురు తండ్రి, వారి కుటుంబం అంతా కలిసి వారి కుమారుడు బాప్తిసాన్ని తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇదిగో నా ప్రభు ఈ ఉన్నతమైన కార్యక్రమానికి నాంది పలికారు. ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని క్రమంగా మర్యాదగా జరిగించడానికి మీరు కృపను తోడుగా ఉంచారు. ఆత్మీయ పిల్లలందరూ, కాలేజీ పిల్లలు, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో బిడ్డలు ప్రయాసపడి ఎవరి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ద్వారా నీకు మహిమను తీసుకొచ్చారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ఉన్నతమైన కార్యక్రమంలో పాల్గొన్న వారి కోసం భోజన పదార్థాలు సిద్ధపరిచిన హస్తాలను అందరిని దీవించండి. ఉన్నతంగా వారికి మీ కృపను తోడుగా ఉంచండి. సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చండి. వారి ప్రాంతాలలో పరిచర్య జరిగించుకుంటూ వారి దేవుని కనపరుస్తున్న బిడ్డలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేస్తున్న సేవకులు ఉన్నారు. వారందరికీ కూడా మీ కృపను తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సందర్భానుసారమైన ఒక పాటను తెర